మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. ప్రతిజ్ఞ. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. నేను దేశమును ప్రేమించుచున్నాను. సుసంపదమైన బహువిధములైన వారసత్వ సంపద నాకు గర్వకారణం. దీనికి అర్హత పొందడానికై సర్వదా నేను కృషి చేస్తున్నాను. నా తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, పెద్దలందరినీ గౌరవిస్తాను. ప్రతి వారితో మర్యాదగా నడుచుకుంటాను. జంతువుల పట్ల దయతో ఉంటాను. ఇదిగో మీరు ఇక బయలుదేరండి. ఇప్పటికే మీకు చాలా ఆలస్యమైపోయింది. సరేనా దక్షిణ భారతంలో రైల్వే స్టేషన్ 10-20 సంవత్సరాల ముందు ఒకసారి వేగంగా పొగ కక్కుంటూ ఒక రైలు బండి అక్కడికి వచ్చింది. రైమని కీచు కీచు శబ్దాలతో స్టేషన్ కు వచ్చి ఆగింది. స్టేషన్ కి పక్కనే ఉన్న నది ఒడ్డున ఒక వ్యక్తి నడుస్తూ వస్తున్నాడు. అలా మనిషి రావడానికి తప్పకుండా ఏదో కారణం ఉంటుంది. ఏ ఉపాధ్యాయుడు అయ్యా నువ్వు? పిల్లలకి పాఠం నేర్పిస్తున్నావా, అర్పిస్తున్నావా? మీరు హెచ్ఎం కాబట్టి నన్ను ఏమైనా అనొచ్చు, కానీ చిన్నపిల్లల ముందు నన్ను అవమానపరచడం అంత మంచిది కాదు. నేను కూడా ఓ అధ్యాపకుడినే. జీతం తీసుకోవడానికే. పిల్లలు, మీ ఇంట్లో పెద్దవాళ్ళు మిమ్మల్ని చదివించడానికి చాలా కష్టపడుతూ ఉంటే మీరేం చేయాలి? మీరందరూ కలిసి ఎలా చదవాలి? మంచి పిల్లవాళ్ళుగా బాగా చదివి పెద్దవాళ్ళయి మన దేశానికి మంచి పేరు తేవాలి. మీరందరూ మంచి నాయకులు అవ్వాలి. మనం చేసే వృత్తి నిజాయితీగా మనసాక్షితో ఉండాలి. మీకు చెడు ఆలోచనలు అసలు రానే రాకూడదు. కష్టమే. నేను కొంతకాలం సముద్రానికి వెళ్ళిన వాడినే, కానీ అది ఆ రోజుల్లో. ఇప్పుడు సముద్రానికి వెళ్తే చేతి నిండా డబ్బులే. అంటే రిజర్వ్ బ్యాంకు సముద్రంలో పెట్టారా ఏంటి? అప్పులిచ్చి ఆఖరికి కొట్టి ఇలా అయింది. నేను సరుకుల కోసం వెళ్తే నాకెవరు అప్పు ఇవ్వటం లేదు. సరే, ఇదిగో ఇది ఉంచుకో. నాకు అప్పు ఇచ్చినందువల్ల నీ సూపర్ మార్కెట్ మునిగిపోయిందన్న చెడ్డ పేరు నాకు మాత్రం వద్దు. ఊరు పేరు తెలియని వాడికి డబ్బు ఇస్తే నీకు ప్రాబ్లం లేదు. ఎవరిని అంటున్నారు? నాకేం తెలియదు అనుకుంటున్నావు నువ్వు? ఒక్క మాట గుర్తుంచుకో, మన ఇద్దరం ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు. ఏం జరిగినా మనం ఒకటే. అయితే సరే.
Johnny, Johnny, One, no papa. two, Sugar, no three, papa. Telling four. lies, no papa. One, Open your mouth. two, three, திரும்ப four. பாடலாம். One, Johnny, Johnny, yes, papa. Eating sugar, no papa. Telling lies, no అరే papa. వస్తున్నారే Open your mouth. అందరూ లేచి నిలబడండి త్వరగా three, four. కూర్చోండి. One, యా ఇలాహి యా ఇలాహి యా ముజీబ్ దగవతిన్ యా ముజీబ్ దగవతిన్ యా ఇలాహి యా ముజీబ్ దగవతిన్ యా ఇలాహి ఇలా చూడండి, ఈ బీద పిల్లల జీవితం మనలాంటి ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది. మన సొంత విషయాలతో పాటు వీళ్ళని కొద్దిగా మనం పెద్దవాళ్ళయ్యేటట్టు చూసుకోవాలి. చాలా చేపలు దొరుకుతాయని చెప్పారు, అందుకని నేను కూడా బోట్ ఎక్కి వెళ్ళిపోయాను. చేపలు వస్తుంటాయి పోతూ ఉంటాయి, వాటి గురించి వదిలేయండి. అది కరెక్టే. మనం బాగా చదువు చెప్తామని వాళ్ళు పెద్దవాళ్ళు ఇక్కడ వదిలేసేలారయ్యా. ఏంటి సార్ ఎప్పుడు చూసినా మీరు ఇలాగే మాట్లాడుతున్నారు? మీరు నేను తలకిందులుగా తప్పచేసి ఈ పేద పిల్లల్ని ఎంత చదివించినా వీళ్ళేమీ కలెక్టర్ అయ్యేది లేదు. ఒకవేళ వీళ్ళు చదువుకుని వెళ్ళినా గవర్నమెంట్ ఆఫీసులో ప్యూన్ ఉద్యోగం కూడా వీళ్ళకి రాదు. ఏదో కన్నవాళ్ళు మా పిల్లలు కూడా స్కూల్కి వెళ్తున్నారు అనే లెక్క కోసం ఇక్కడ పంపిస్తున్నారు అంతే. ఇక్కడ తిండి ఫ్రీ కదా. మీకు ఒక విషయం తెలుసా? నాకు తెలుసు, నేను రోజు తింటున్నాను కదా. అది కాదయ్యా, మరేంటి? ఏదో ఒక కారణం చెప్పి ఈ గవర్నమెంట్ ఈ స్కూల్ ని మూసేయాలని చూస్తా ఉంది. మీకు సముద్రంకి వెళ్ళడం తెలుసు, అది కాక అన్ని విషయాలు తెలిసిన వాళ్ళు తెలుసు. మీరు. నాకు తెలుసయ్యా, దీనికి మించిన గౌరవమైన పని ఇంకేమీ లేదయ్యా. ఇదేమింత? ఏదో నాకు సముద్రం మీదకి వెళ్ళడం తెలిసినందువల్ల ఇక్కడ ఉండే మాస్టర్లందరికీ కూడా నేను నేర్పించగలనా? అందరూ తెలివైన వాళ్ళు కాగలుగుతారా ఏమిటి? ఏంట్రా ఇంకా కూర్చున్నారు, వెళ్ళి ఆడుకోండి. రే ఏమంటున్నారా? మధ్యాహ్నం భోజనమా? నా పేరు మంగళాంబిక. అర్థమైందా? రే పిల్లలు, మీరందరూ క్లాస్కి వెళ్ళండి. వెళ్ళండి. వెళ్ళిపోదాం. ఆ. నేను చిత్తూరుకి వెళ్ళాలి. ఇంటర్వ్యూకా? మంచి కంపెనీ అంట, మంచి జీతం అని కూడా యాడ్లో వేశారు. ఉద్యోగాలు వెతకడమే నా కొడుకు పనిగా పెట్టుకున్నాడు. ఏం పని చేసినా దాంట్లో గౌరవం ఉందిరా. ఉన్న దాంట్లోనే మనం సంతోషంగా ఉంటేనే అలాంటోడికి పని వెతుకుంటూ వస్తుంది. నీ దగ్గర ఏదన్నా కొద్దిగా డబ్బులు దొరుకుతాయా? నువ్వు రాకముందే అనుకున్నాను. ఎంత కావాలి? ఒక 100 రూపాయలు కావాలి. పోయిన వారం తీసుకున్న డబ్బులే నేను నీకు ఇంకా తిరిగి ఇవ్వలేదు. మన ఇద్దరం ఒకప్పుడు చిన్నాడు స్నేహితులం కదా. నీ దగ్గర ఖచ్చితంగా నువ్వు దాచిపెట్టుంటావని నాకు తెలుసు. నీకు అవసరం వచ్చినప్పుడు నేను ఎలా లేదని చెప్పగలను. అబ్బాయి ఎక్కడికి వెళ్ళాలో పంపించండి. కిలో 600, కిలో 600. రండి బాబు రండి. మంచి మంచి తాజా చేపలు చౌక ధర తీసుకోండి బాబు. చేపలు మళ్ళీ ఇప్పుడే వచ్చినాయి, తాజా తాజాగా ఉన్నాయి. కూడా చాలా తక్కువ. కిలో 1000 రూపాయలు. రావాలి తొందరగా రావాలి. ఈ 200 అండి, 300. ఏం కావాలి? తీసుకోండి, బాగున్నాయి. తొందరగా బుట్ట కొనుక్కోండి. 10,000. బాగుంటది. ఎంత కావాలి? ఆ రేటుకి రాదండి. తీసుకోండి. బుట్ట వద్దా? కిలో కొనుక్కోండి. చూసి అడగాలి. కిలో 300 లేవండి. అంత తక్కువ గడికి ఎలా చెప్పు? కిలో రావాలి బాబు, రావాలి బాబు, రావాలి. మీకైతే 650 అండి. సరే తీసుకో. అడగండి. 250లో లేవు. అక్కడ 500. మట్ట పొడుసులు. నేను దేవుడి మీద భారం వేసి అమ్మేవాడికి కొనేవాడికి నష్టం రాకుండానే కొంటాను నేను, సరేనా? అది తీసుకోండి. ఆగాగు, దాని రేట్ ఎంత? 1000 రూపాయలు తీసుకోండి, మాకు లాభం రావాలి కదండి. సరే ఇవ్వు. సరే ఇక్కడ పెడుతున్నాను, తీసుకోండి.
త్వరగా వస్తాడు రాజకుమారుడు. 25, 28, 30, 35, 38, 39, 40. బాధగా ఉన్నా కానీ ఇలా ఎదురు చూడటం బానే ఉంది. अस्सलाम वालेकुम। అమ్మా, నేను చెప్పిన విషయం కాస్త నాన్నతో చెప్పమ్మా. టీలో మర్చిపోయి పంచదార వేశారా ఏంటి? నువ్వు మీ నాన్న చూడడానికి 10 సంవత్సరాల ముందు నుంచే నేను చూస్తున్నాను. మీ పెళ్లి చూపులప్పుడు నాన్నెలా ఉండేవారు? సూపర్ గా ఉండేవారా? ఇప్పుడు మాత్రం ఏంటి, నాన్న ఇంకా యంగ్ గానే ఉన్నారు. బట్టతల మాత్రమే ఉంది. తెలివైన వాళ్ళకి ఇంతే ఉంటుంది. ఇట్లా సొట్టపడిన దానికి కారణం సముద్రపు ఉప్పు గాలి తగిలినందువల్లనే. నాకు తెలివితేటలు ఉన్నాయని కాదు. అవును, నా కూతురు ఏదో నన్ను అడగాలనుకుంటుందే. ఎక్కువగా సిగ్గుపడుతుంది కదా. చెప్పమ్మా. వాళ్ళ స్కూల్లో నుంచి ఎక్కడో బయటికి వెళ్తున్నారంట. తను వెళ్ళాలని పర్మిషన్ అడుగుతోంది. అయ్యో నాన్న, ఈ బుద్ధి లేని ఫాతిమాని ఇన్ని సంవత్సరాలు ఎలా భరించారు? నేనేమి ఊరు తిరగటానికి వెళ్ళటం లేదు. స్టడీ టూర్ కన్యాకుమారి. వెళ్ళిరానా? అదే సంగతి. అదే కదా అనుకున్నా. నేను వెళ్ళకపోతే +2లో మార్కులు రావు. తగ్గితే నన్ను అడగండి. పరీక్షల్లో మార్కులు తగ్గుతాయంటే నేను అయితే వెళ్ళొచ్చు కదా. ఖచ్చితంగా. నా బంగారం ఒకటి ఆశపడిందంటే అది జరిగి తీరాలి. అది ఎంత కష్టమైనా ఈ వ్యాపార చేసిస్తాడు. థాంక్యూ. తను బతిమలాడితే మీరు తను పంపిస్తారా? చిన్న పిల్లరాది, సంతోషంగా ఉండని. చిన్నపిల్ల మార్కెట్లో మసీదుల్లో తన గురించి నాకే చెప్తున్నారు. నీ చెల్లెలకి సభ్యతగా ఉండడం తెలీదా అని. ఊర్లో కాలేజీకి వెళ్ళే అమ్మాయిలందరూ దీనిలానే తిరుగుతున్నారా? ఇది మాత్రం ఎందుకు ఎలా చేస్తుంది? మనల్ని పుట్టించిన అల్లా నేను మీ మనసుల్లోకి చూస్తాననేరా చెప్పాడు. అది కాకుండా మీరు వేసుకున్న కలరు, డ్రెస్సు అన్ని చూసి ఎవరిని మనం తప్పుగా అర్థం చేసుకోకూడదనేదిరా. తర్వాత నీలాంటి కొంతమంది ప్రతి విషయాన్ని తలకిందులుగా చూస్తున్నందువల్ల ఈ ప్రాబ్లం. శ్రీరామ రామ రమే రామే సహస్రనామత్ సర్వేశ్వర. అమ్మా తల్లి, మా అందరినీ కాపాడు తల్లి. అమ్మా సుందరి, ఆ ఫోన్ సరిగ్గానే పెట్టారా చూడు. మీ అబ్బాయి ఫోన్ చేయనందుకు ఫోన్ ని తప్పు పడితే సరిపోతుందా? చేస్తాడులే. చేస్తాడులే. కన్న తల్లి పుట్టినరోజుకు ఫోన్ చేయడానికి కూడా తిరిగి లేకుండా ఉన్నాడా ఏంటి? రండి. Many more happy returns of the day. థ్యాంక్ యూ. అది సరే గాని పాయసం తయారు చేయడానికి నిన్నే వస్తాను కదా, ఎందుకు రాలేదు? ఇది గాని తొందరగా రాదు. తన గురించి నీకు తెలుసు కదా. క్లాస్ లేదంటే చిన్నపిల్లలాగా నిద్రపోతుంది. అవును, ఇవాళ పుట్టినరోజు కదా, పిల్లోడు రాలేదేంటి? రావడం పక్కన పెట్టండి, ఇప్పటిదాకా ఒక్క ఫోన్ కూడా చేయలేదు. ఈ కంప్యూటర్ ఇంజనీర్ అంతా చెప్పటం ఈజీయే, చదవటం కష్టం. టైం దొరికిండదులే. ఎగ్జామ్ అయిపోగానే వస్తానన్నాడు. శైలజ రాలేదా? దానికి దాని మొగుడికి బోలుడు పనులు. నా గురించి ఆలోచించడానికి సమయం ఎక్కడుంది? ఉండదులే. తన తండ్రిని దేవుడు తీసుకెళ్ళిపోయాడు. మా అన్నయ్య నాకు తోడుగా లేరు. పోనీలే, చిన్నప్పటి నుంచి నేను అన్నయ్యగా అనుకుంటున్న కాసింబాయ్ మరియు సాయిరా ఉన్నారు. అది నాకు చాలు. ఇప్పుడంతా వాడు ఇటు పక్కకే రావట్లేదే. మన ఇంటి పనులన్నీ అవని. సుభాష్ కూడా రాని. ఆ తర్వాతే
ఇంట్లోకి వెళ్ళడం అనేది ఆలోచిద్దాం. దేవుడా, ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఖచ్చితంగా టాప్ లో వస్తాను. గెలుస్తావు, నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు. రా సుందరి, సుభాష్కు కాఫీ తీసుకురామ్మా. కాఫీ గిఫీ ఏది వద్దమ్మా, ఈరోజు నేను కడుపు నిండా తినాలి. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, నేనే మొత్తం రెడీ చేస్తాను. ఓకే అమ్మా. హే వదలరా, అమ్మంతా ఇంట్లోనే ఉన్నారు తెలుసు కదా. ఎవ్వరూ లేరు ఇప్పుడు ఈ భూమి మీద కూడా, ఎవ్వరూ లేరు. నువ్వు నేనే ఉన్నామని ఒక్కసారి ఊహించుకో. అబ్బో, ఆ ఆశను చూడు. ఆశపడ్డం మాత్రమే కాదు, దాన్ని నేను చేసి చూపిస్తాను చూడు. నువ్వు మాత్రం నెలన్నర ఎక్కడికో వెళ్ళావుగా. హలో, ఇది మీ 12th స్టాండర్డ్ కాదు, ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్. మంచి గుమ్మగుమ్మలాడే బిర్యానీ, చికెన్ కర్రీ నాకు కావాలి. వెళ్ళి అమ్మకి చెప్పు. అదే కదా, నువ్వు ఎవరనేది మర్చిపోకు. చారు, రసం, పెరుగు ఇది చాలు, సరేనా? ఓ. ఆ. అయితే ఈ సుభాష్ రేపే బెంగళూరుకి బయలుదేరి వెళ్ళిపోతాడు. అక్కడ నాన్ వెజిటేరియన్ ఫుడ్డే కాదు, చూస్తే పిచ్చెక్కించే అమ్మాయిలు ఉంటారు. చాలా జాలీగా ఉంటుంది తెలుసా. వెళ్ళనా? నేను నీతో సరదాగా అన్నానే, నా సైరాన్ని వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళను. ఏమ్మా, ఈసారైనా బాయ్తో చెప్పి నాకు షకీరాకి పెళ్లి చేస్తే బాగుంటుంది, ఏమంటారు? దానికెందుకురా కంగారు పడుతున్నావు? కాశీబాయ్ మీ మామయ్య. ఆ, ముక్కు మొహం తెలియనోడికి సాయిరాని ఇచ్చి కట్టబట్టే కన్నా నీకే ఇవ్వచ్చు కదా. 10-15 తులాల బంగారం కూడబెట్టినట్టు విన్నాను. నాకు ఏ డబ్బు దశకం అక్కర్లేదమ్మా, అమ్మాయిని ఇస్తే చాలు. ఆహా, నగలు డబ్బు ఏమొద్దా, అన్నీ ఉండాలి. ఒరే తిక్కలోడా, నీకేం తక్కువరా? అది మీకు తెలియదా ఏమిటి? ఏంటది? ఏ లోటు లేదు అని. అదేరా నేను చెప్తున్నాను. నా కొడుక్కి పిల్ల కావాలి, పిల్లతో పాటు నగలు కూడా తెచ్చుకోవాలి. అమ్మా అక్కడ చూడండి, కాశీ మామ. మామా మామా, నాకున్న ఒకే ఒక అన్నవి నువ్వు చూడకుండా వెళ్ళిపోతావేంటి? నువ్వు నీ కొడుకు వచ్చి 2 వారాలు కూడా కాలేదు కదమ్మా. మనుషులకి ఏదైనా కావాలంటే 2 రోజులు కావాలా ఏంటి? కళ్ళు మూసి తెరిచేలోపు మనుషులు మాయమైపోతున్నారు కదా. ఓ చాలా ఆపమ్మా, రోడ్లోనే కూర్చొని ఆడవక పద. అయితే నా పెళ్లికి నువ్వు బతికి ఉండవా? నోరు మూసుకొని రారా. పని త్వరగా కానివ్వండి. ఆహా, అల్లా, నేను చూసేది కళా నిజమా? ఏంటంటే 2 కోళ్ళు పట్టుకొచ్చారు, మంచి బొంత కోళ్ళలో ఉన్నాయి. ఏంటి కోళ్ళ వ్యాపారమా? సాయిరా చెప్పింది కోడి కావాలని. తనకి నాకు ఏమి ఇష్టమో ఏమి కాదో బాగా తెలుసు. కోడి ఎప్పుడు చెయ్యాలంటే నాటుకోడే చాలా బెస్ట్. కోళ్ళ వ్యాపారం పెట్టావేంటమ్మా? ఏంటి కాసింబాయ్ ఆట పట్టిస్తున్నారు? ఈ ఇంటి అమ్మాయి చెప్పినందువలన పాండి దగ్గర నుంచి తీసుకొచ్చాను. ఏంటి అమ్మాయ్యా? అవును. లేదు, అదేంటంటే నాన్న, నాటికోడి ఉంది కదా, దీన్ని బాగా వేయించి వండావంటే బాగుంటుంది కదా. నేను చెప్పానా? చెప్పాలా ఏంటి? నాకు తెలీదా మా నాన్నకి ఏమి ఇష్టం అని? ఏ భోజన ప్రియురాలా, నీకు బిర్యానీ కావాలంటే నాకే చెప్పొచ్చు కదా. అవును, దానికెందుకు ఇన్ని కోళ్ళు? మావయ్య నేను కూడా వచ్చాను కదా, అందుకే ఎక్కువ చెప్పింది. ఓ, ఇంటల్లుడు గారు ఇంటికి వచ్చినందువల్ల ఇదంతానా? పోరాని అంకమ్మా. పర్వాలేదు చెప్పమ్మా, అసలు విషయం ఏంటి? ఈ నాటుకోళ్ళు కదా. మీ మనిషే నాన్న. నా మనిషా? అవును, చిన్నప్పుడు కోడి చేపలు అన్ని బాగా మేపారు కదా, ఆ అబ్బాయే. గుర్తున్నాడా? సుభాష్. ఓ సుభాషా, నేనే చెడగొట్టానా?
ఇప్పుడు ఆడికి కోళ్ళు చేపలు పెట్టి చెడగొట్టేది నువ్వే. జరగని జరగని. సుభాష్, మా నాన్న మళ్ళీ మళ్ళీ కోడి గురించి అడిగినప్పుడు చాలా భయపడ్డాను. కాశీ మామయ్య మా అమ్మ అసలు అలా ఆలోచించరు. ఇప్పుడు మనం టైటానిక్ షిప్ లో అది ఉన్నాం. మునిగిపోతే ఏం చేయాలి మరి? ఇంగ్లాండ్ నుంచి శంకర్ మామయ్య కాల్ చేశారు కదా, అప్పుడు అమ్మ దగ్గర త్వరలోనే నన్ను ఇంగ్లాండ్కి తీసుకెళ్తానని చెప్పారు. అవును, శంకరన్ మావ. ఆయనకి వేరే పనే ఉండదా ఏంటి? సరే, నువ్వే నిర్ణయించుకున్నావు. వెంటనే పెట్టె తీసుకుని వెళ్ళిపోవటమేనా? నేను ఎక్కడికి వెళ్ళను బుజ్జి. వద్దు, నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్లే ముందు నా ముక్కులో దూది పెట్టుకొని ఈ చాప మీద పడుకొని ఉంటాను కదా, అది చూసేసి వెళ్ళి, సరేనా? లేదు, నా బుజ్జిని వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళను. ఇది సత్యం. నాకు తెలుసు, జరిగిందంతా నాకు తెలుసు. అప్పుడు అబద్ధం చెప్పి నన్ను ఏమర్చాలనుకుంటున్నావు కదా. చూడు, లైఫ్లో నేను సాధించాల్సినవి చాలా ఉన్నాయి. నాకు ప్రేమించి ఊరంతా సరదాగా తిరగడానికి అస్సలు టైం లేదు. నా మనసులో అనవసరంగా ఆశని పెంచి ప్రేమంటే మీకు ఎలా కొలంగా ఉందా? నువ్వు ఇంకోసారి ఇలా మాట్లాడితే నేను చంపేస్తాను ఖచ్చితంగా. బాగుంది, చాలా బాగుంది. మా చెల్లెలని నేను చెప్పలేదు. నటన అనే విషయంలో నటన అంటే నిన్ను చూసి నేర్చుకోలే రమ్యకృష్ణ. సుభాషే తప్పు చేశాడు. కూర్చోండి. సుభాషు నన్ను చూడంగానే భయపడుతున్నాడు. మామయ్యని చూడగానే ఏంటి కాసింబాయ్, ఏంటి ఇలా వచ్చారు? నువ్వు లీవ్కి వస్తే ఏదో ఒకటి చేస్తావని నాకు తెలుసు, అందుకే వచ్చా. కాసింబాయ్, మీరు నాటకాలు చూడడం మొదలెట్టారా? ఆదివారం మా ఇంట్లో గృహప్రవేశం, అందుకని అందరూ తెల్లవారుజామునే మా ఇంటికి రావాలి. రే అన్న వచ్చారా? రండి రండి. సలాం. అందరూ ఎలా ఉన్నారు బషీద్? చూసావా వాడు ఎలా మరి కాసిం బాయ్? మీకు మాత్రం వయసు తక్కువైపోతూ ఉంది. దుబాయ్ డబ్బుతో స్నానం చేస్తున్నట్టుగా ఉన్నారు. ఏది కొంచెం చూపించు. ఆ అల్లా అరబ్ దేశాన్ని తయారు చేయడం వల్ల మనలాంటి వాళ్ళందరూ బాగుపడుతున్నాం. సరే, నేను వెళ్ళొస్తాను. కాస్త ఇంటి వరకు రా బషీద్, నీతో మాట్లాడాలి. సరేనా? వస్తాను. దుబాయ్కి వెళ్ళి చాలా రోజులు ఉన్నా చాలా మంది సెటిల్ కాలేకపోతున్నారు. ఈయన వెళ్ళి 2 ఏళ్ళు అయింది, బ్రహ్మాండంగా సెటిల్ అయ్యాడు. ఇది నీకు నచ్చింది? అవును, బయట ఉన్న వాళ్ళకి ఏదైనా తాగడానికి ఇచ్చావా? ఇచ్చాను. మధ్యాహ్నం భోజనానికి ఏర్పాటు చేయనా? మసీదుకి చెందిన వాళ్ళందరూ వస్తారు, ఇంకా ఎక్కువే రావచ్చు.
ఒక 15-20 మందికి వంట చేసాయి. నానా నేను ఇది తీసుకున్నా. నా కొడుక్కి దానికంటే అద్భుతమైంది తెచ్చాను. ఇదిగో. ఇదిగో. మసీదు బాగు చేయడానికి డబ్బు కోసం అందరినీ అడిగి చూడండి. అస్సలాం అలైకుం. మీరు తీసుకురమ్మన్న వస్తువు యొక్క రిసిప్టు ఇదిగోండి డబ్బు. మసీదుకి పైన ఇంకొక ఫ్లోర్ కడదాం అనుకుంటున్నావయ్యా. చాలా దేశాల నుంచి ఎంతో మంది ఇలా ఫండ్స్ మనకు పంపిస్తున్నారు. గల్ఫ్ లో కష్టపడుతున్న మన వాళ్ళందరికీ ఈ డబ్బులు చాలా ఉపయోగపడతాయి. మాలేకుం అస్సలాం. వాలేకుం సలాం. కూర్చోండి కూర్చోండి. మీరు కూర్చోండి. పోయిన శుక్రవారం వస్తానని చెప్పారు కదా నాన్న, ఏం రాలేదు? మన నెల్లూరులో ఉండే గోపాల కూతురికి పెళ్లి. వాడు చాలా కష్టపడుతున్నారు. నేను వాళ్ళకి కాస్త సహాయం చేయాలనుకున్నాను. వాళ్ళకి కాస్త డబ్బు సహాయం చేద్దామని ప్రయత్నం చేశాను. అందుకోసం రాలేకపోయాను. మసీదుని బాగు చేయడానికి మజీద్ డబ్బులు తెచ్చాడు. మసీదుని రెడీ చేయాలంటే డబ్బులుంటే చాలు, కానీ మనుషులు సరిచేసేదే కష్టం. నేను బయలుదేరుతాను. వాలేకుం అస్సలాం. వాలేకుం అస్సలాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఆసిఫ్ ఇంటి ఓనర్స్ అసలు ఏమంటున్నారో తెలుసా? ఆయన గురించి ఏం చెప్పమంటారు సార్? ఆయనకి బిడ్డ కావాలట, అందుకే నా మీద కేసు పెడుతున్నారు. ఏంటమ్మా ఆశ్చర్యంగా ఉంది, ఇలా వచ్చావు? నా భర్త గల్ఫ్ నుంచి వచ్చారు. నీలాగనే నీ భర్త కూడా నా దగ్గరనే కదమ్మా చదివాడు. ఇదిగోండి, ఇది మీకే. ఏంటమ్మా అది? అసలు నీకు అసలు పని పాట ఏం లేదా? ఎందుకమ్మా ఇవన్నీ? వీడు ఎలా చదువుతున్నాడు? బాగా చదువుతున్నాడు, కొద్దిగా అల్లరి ఎక్కువ. ఆ విషయానికి వస్తే వీళ్ళ నాన్న అజీబ్ పెద్ద ముదిరే. నువ్వు అల్లరే కదా. వచ్చే సంవత్సరం ఇంగ్లీష్ మీడియంలో చేర్చాలని ఆయన అంటున్నారు. అందువల్ల కాస్త జాగ్రత్తగా చూసుకోండి. నీకు తెలుసు కదా అందరు పిల్లలు నాకు సమానమే అని. ఏ మీడియం చదివినా క్రమశిక్షణతో పిల్లలు ఎదగాలి. రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తును చూపించే స్థలమే ఇది. అందుకే చెప్తున్నాను. ఇంటికి చుట్టాలు వచ్చారు, నేను వెళ్తాను. మజిత్ని అడిగానని చెప్పు. ఏం మాస్టర్? ఏం లేదు. ఇంకా క్లాస్కి వెళ్ళలేదా? క్లాసుకు వెళ్ళడానికే కదా వచ్చాను. మీరు సెంటు కొట్టుకుంటారా? అవునవును, అవసరమే. అయితే ఇది మీరే ఉంచుకోండి. అరబ్ దేశం నుంచి వచ్చిన వాళ్ళు ఈ అరబీ టీచర్కి ఒక్క సెంటు కూడా ఇవ్వడం లేదు. నా కష్టం ఎవరితో చెప్పుకోను నేను. ఇలాంటి వాళ్ళు ఉంటారా? అమ్మయ్యా, ఇప్పుడే పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టుంది. ఇలాంటి వద్దని నేను చెప్పాను కదా. సుభాష్, పెద్ద పోటుగాడిలాగా మాట్లాడుకు, ఓకేనా? నాకు కూడా కోపం వస్తుంది. ఈ అందమైన ముఖం చూడ్డానికే నిన్ను ఇక్కడికి రమ్మని చెప్తున్నాను. సరే తిను, నీకోసం కష్టపడి తీసుకొచ్చాను. ఇదిగో. అల్లరి చిన్నపిల్లోడు అనుకున్నాడు. అవును, నేను చిన్నపిల్లోడే కదా. నేను ఇంకెప్పుడు చిన్నపిల్లోడే. ఈ వయసులో చిన్నపిల్లవాడిలాగా ఉండడం చాలా మంచిదే. అప్పుడే పెద్ద పెద్ద తప్పులు చేయడానికి మనసు రాకుండా ఉంటుంది. సుభాష్, ఇలా భయపడి దొంగతనంగా కాకుండా నీకు ధైర్యంగా ఉండి పెట్టడానికి నాకు అవకాశం దక్కుతుందా? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అనవసరంగా ఈ టైంలో ఎందుకు అలా ఆలోచిస్తున్నావు? ఇప్పుడు ఈ భూమి మీద నేను సంతోషంగా ఉన్నాను. ఇక్కడ నేను నా బుజ్జి మాత్రమే ఉన్నాం. మనం ఎప్పటికీ ఇలాగే ఉండిపోదాం.
నీకు ఓకే కదా? నిన్న చెప్పిన పాఠాన్ని మీరు అందరూ చదువుకొని వచ్చారు కదా? ఆ, ఇలా రా నువ్వు. ఏంటి ఉన్నట్టుండి ఇలాంటి టోపీ వేసుకొచ్చావు నువ్వు? మా నాన్నగారు పెట్టారు. అది మీ నాన్న పెట్టుకోవడానికి. నువ్వు చిన్నోడివి కదరా, చూడ్డానికి అందంగానే కనిపిస్తున్నావు కదా, ఎందుకు నీకు ఈ టోపీ? వాళ్ళందరినీ ఒకసారి చూడు, ఎవరు టోపీ పెట్టుకోలేదు కదా. మనకి ఇది వద్దు. ఓహో, ఒక ముస్లిం టోపీ పెట్టుకోవడం మత ఆచారం. అది వద్దు అని చెప్పడానికి ఇతనెవరు? చెప్తారు, వాళ్ళ మనసులో చెడు ఆలోచనలు ఉన్నాయి బాయ్. మీ అందరి వల్లే అతను ఇలా మారిపోయాడు. అర్థం కాలేదు. చెప్తాను వినండి. పరిశుద్ధమైన ఖురాను పుట్టింది అరబ్ దేశంలో. ఆ ఖురాన్లో రాసింది అరబిక్ భాష. ఆ అరబిక్ భాషని పిల్లలకు బోధించే పవిత్రమైన టీచర్ని నేను. ఆ అరబ్ దేశం నుంచి తీసుకువచ్చిన ఒక బాటిల్ స్ప్రే, దగదగా మెరిసే సిలుకు బట్టలు, ఇవన్నీ కూడా తీసుకొచ్చి మీ ఆవిడ నాకు ఇవ్వలేదు. తిన్నగా తీసుకువెళ్ళి ఆ హెచ్ఎం గారికి ఇచ్చింది. ఆయనే కదా మీ అబ్బాయి తల మీద ఉన్న టోపీ తీసేశాడు. ఇక మీద టోపీ పెట్టకూడదు అన్నాడు కదా. దీని అర్థం ఏమిటి? ఏ విషయాన్ని ఇలాగే వదిలేస్తే ఎక్కడి వరకు వెళ్తుందో ఏమిటో. శ్యామలాదేవి, ప్రసెంట్ సార్. శ్రీకుమారి, రామచంద్రన్, ప్రశాంత్ సార్. అబూబకర్ సిద్దిక్, ప్రశాంత్ సార్. ఉస్మాన్ పిఎం, ప్రశాంత్ సార్. టోపీ పెట్టుకుని స్కూల్కి రాకూడదని నీకు ముందే చెప్పాను కదా. ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? ఈ స్కూల్లో జాతి భేదాలు లేవు. ఇంతవరకు ఇలాంటి టోపీ ఎవరు పెట్టుకోరాలేదు. అసలు ఏం జరుగుతుంది? చెప్పరా, చేయొద్దన్న పని చేసావు కదా, ఎందుకు చేసావు? ఇంట్లోనే చెప్పారు సార్ టొప్పి వేసుకోలేమని. నిన్ను టోపీ వేసుకు వెళ్ళమని ఎవరన్నా చెప్పారా? మా నాన్నగారే చెప్పారు. నిన్ను కన్నోళ్ళు కూడా నా దగ్గర చదివిన వాళ్ళేరా. వాళ్ళకి నేను ఏం నేర్పించాను, వాళ్ళు ఏం నేర్చుకున్నారు? శివ శివ. ఏం మనిషిరా మా నాన్న. ఆ ముస్లిం పిల్లలకు టోపీ తీసేశారా మా నాన్న? భయం మీ నాన్నకు మాత్రమే కాదు, ఈ సమాజంలో అందరికీ ఉండే రోగం ఇది. అదే భయం అనే రోగం. అరే అదంతా ఊరుకునే. మరి జాతి గురించి అవగాహన లేదు, అందువలన సంఖ్య తక్కువైనా వాళ్ళ బలం ఎక్కువగానే ఉంది. మనమంతా ఐకమత్యంగా ఉన్నామంటే మన భారతదేశంలో హిందువులు ఎక్కడ ఉన్నా సరే మహాశక్తిగా మారుతారు. వాళ్ళకి డబ్బు బాగా దొరుకుతుంది. ఏం చేద్దాం, అహంకారం. ఇది ఇలాగే వదిలేస్తే మన నెత్తి మీదకెక్కి నాట్యం ఆడతారు.
జాగ్రత్త. రాసేనన్యా రే తిన్నావారా? అందరినీ దూరంగా జరపండి. ఈ పిల్లలతో మీరు చేరకూడదు. అలా పోరా. వాళ్ళని మా వాళ్ళతో కలవనివ్వం. రండ్రా రండ్రా రండ్రా. ఈశ్వరా, చక్కగా ఉన్న ఈ ఊరు నాశనం అవటానికి మీలాంటి నలుగురు ఈ ఊళ్ళో ఉన్నారంటే అదే చాలరా. ఊరికనే కామెడీ చేయకండి. ఏంటి కామెడీయా? నానా మీరు తలదూర్చొద్దు. మీకు దీని గురించి చెప్పిన అర్థం కాదు. అవునరా, మాకు అర్థం కాదు. మతాన్ని నమ్ముకొనే ఉన్నావురా ఇన్ని రోజుల నుంచి. ఈ ఊర్లో పరువు ప్రతిష్టల కోసం బ్రతికే మాలాంటి వాళ్ళకి మీరిద్దరూ కలిసి ఇప్పుడు చెప్తున్నారే ఈ మతం, అది మాకు అర్థమే కాదురా. పదండ్రా. వీళ్ళు చేసేదంతా మంచిది కాదు కదా అల్లా. ప్రతిజ్ఞ, నా భారతదేశం. ప్రతిజ్ఞ, భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సుసంపదమైన నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సుసంపదములైన బహుప్రేమికులైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. దీనికి అర్హత పొందడానికై మనిద్దరం ఒకప్పుడు చిన్నాడు స్నేహితులం కదా. కాదురా, నా వల్ల కాదురా. ఆయన పోతే పోయాళ్ళండి. మన పిల్లలందరూ టోపీ పెట్టుకునే చదువుకుంటారు. అలాగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడదు మజిద్. నీకు చిన్న వయసులో అక్షరాలు నేర్పించిన గురువు ఆయన. అదంతా ఒకప్పటి విషయం. ఇప్పుడు అలా జరగదు. మేము చూసుకుంటాం. మా తల మీద టోపీ పెట్టుకోవాలా లేదని చెప్పడానికి అతనెవరు? అసలు విషయం ఏంటో అర్థం కాని కుర్రోళ్ళ దగ్గర ఒక టోపీ వేసి మార్కెట్ రోడ్లో తీసుకునే వెళ్ళి తిప్పితే అదొక పెద్ద గొప్పతనం అనుకుంటున్నావా? అది కాకుండా చిన్న చిన్న సమస్యలకు కూడా కొట్లాట్లు పొడుచుకుంటాలు అలాంటి విషయాలు చూసిన ఊరు ఇదేరా. రే, గుర్ర పందెం కోడి పందెం లాగా దీన్ని కూడా ఒక ఆట అని ఊహిస్తున్నారా మీరందరూ కలిసి? ఆ దేవుడు సాక్షిగా ఇంకొకసారి ఈ భూమి మీద రక్తాన్ని చిందించకండ్రా. ఇలా చూడండి సార్, టోపీ పెట్టుకున్న పిల్లలకి మీరు ఏదైనా నేర్పించాలనుకుంటే నేర్పించండి. ఈ సమస్య నా మీదకి వచ్చినట్టుందే. అవన్నీ మీరు ఇంట్లో నేర్పించుకోండి. ఇది ప్రభుత్వం నడిపే ఉపాధ్యాయులున్న విద్యార్థుల పాఠశాల. కుమారన్నయ్య, మన పిల్లలకి ఏం నేర్పించాలో అవి నేర్పించు. దానికి మీ నాన్నగారు ఆస్తి కదా. మీ అంతు చూసే హిందువులు దేనికైనా తెగించే కిలాడీలు చాలా మంది ఉన్నారా. ఇక్కడ అరబిక్ టోపీ పెట్టుకుని ఎవరు చదవక్కర్లేదు, నేర్పించక్కర్లేదురా. చెప్పేది వినండిరా రే. ఒకరికొకడు కొట్టుకోవద్దురా రే. చెప్పేది వినండిరా రే.
ఏమండి ఇంకా మేలుకొనే ఉన్నారు? ఆగరా. అల్లరి చిల్లరగా తిరిగే పిల్లలకి వాళ్లకు పాఠాలు చెప్పే సరస్వతి గుమ్మం ముందు నరుక్కోవడం, పొడుచుకోవడం, రక్తం చిమ్మడం, కొట్టడం, నరకడం రౌడీజం. ఇది వాళ్ళ సత్తే కాదు, మనకి తెలుసు. మన వాళ్ళకే. వాళ్ళెవర్రా మనోళ్ళు? మనమా? మన హిందువులు. ఇలా చూడరా, ఈ ఊర్లో చాలా మందికి పాఠాలు నేర్పిన వాడిని నేను. అలాంటి నా కన్న కొడుకు ఇలాంటి చెడు ఆలోచనలు. మీకు తెలియదు నాన్న, వీళ్ళని ఎలా వదిలేస్తే రేపటి సమాజానికి అపాయంగా మారతారు. ఇలాగనే వెళ్తే ఎక్కువ రోజు నిలబడదురా, మార్పు వస్తుంది. మతం మనిషిని ప్రశాంతంగా ఉండనిస్తుందిరా. లేనిపోని మతాల్ని స్కూల్ లోపలికి తీసుకుని రాకూడదు. దానికి సంబంధించిన ఎలాంటి గొడవలు చేయకూడదు. పని పాట లేని వాళ్ళందరూ మతాన్ని ఒక వ్యాపారంగా పెట్టుకున్నారు, అంతే. రే రఘు, బయటికి రారా. చెప్పరా, ఎవర్రా చేసింది? అవునరా, నేనే నరికాను. ఏం పీక్కుంటావో పీక్కు. పొగరు ఎక్కువైందిరా. పోరా. లెక్క తెలుసుకోకుండా నిన్ను వదిలేదే లేదురా. నువ్వు ఆగరా. దేవుడా, రే బషీరు, ఆపరా, ఆపమంటున్నాను కదా. సంతోషంగా ఉందిరా. కారణమే లేని విషయాలను చెప్పి మనుషుల్ని చంపుతున్నారే మీరందరూ. ఈ ఊరును కూడా నాశనం చేయడానికి నాలాంటి తండ్రికి ఒక కొడుకున్నాడే. సంతోషంగా ఉందిరా.
ఒక్కటి మటికి నువ్వు గుర్తుపెట్టుకో, అర్థం పర్థం లేని మీలాంటి వాళ్ళు శాసించేది కాదురా ఈ మతం. ఉం? ఇక బాబు మీ అమ్మగారిని మీలో సరే కూర్చోండి. అమ్మా, కూర్చొని మాట్లాడడానికి మా సమయం లేదు. మన వాళ్ళందరూ ఈ ఊర్లో ఉండాలా వద్దని నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అమ్మా, ఇలా చూడండమ్మా, మీరు ఎంతో కొంత చదివిన వాళ్ళు. ఒక విషయాన్ని మీకు చెప్తే మీరు అర్థం చేసుకోగలరు. ముస్లింలు టోపీ వేసుకుని చదువుకోవడానికి చదవనేయడానికి వాళ్ళని వేరే స్కూల్ని చూసుకోమని చెప్పమ్మా, అంతేగాని మన స్కూల్ మన స్కూల్లా? మా నాన్న ఈ ఊర్లో స్కూల్ కట్టినందుకు కారణం పిల్లలకి జాతుల గురించి నేర్పించడానికి కాదు, మతాల గురించి కాదు. మీరు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు మాకు అర్థం కావట్లేదు. మా నాన్న ఆ స్కూల్ కోసం రాత్రి పగలనగా ఎంతగానో శ్రమ పడ్డారు. ఈ రోజు ఆ స్కూల్ చక్కగా జరగటానికి కారణం హెడ్ మాస్టర్ రామన్ గారు. ఆయన బాధపడే ఈ సమస్యకు ఇద్దరూ కారణమే అని నాకు అనిపిస్తోంది. అయితే మీకు రెండు మతాలు ఒకటేనమాట, అందుకేగా. అందుకేంటి, ఇందులో తేడా ఏముంది? ఏదైనా మంచి విషయం మీరు చేయగలుగుతున్నారా? దాన్ని ఆపడానికి కదా మీరు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? అయితే మీ కుటుంబం ఈ హిందూ మతానికి ఆదర్శంగా ఉంటారా చెప్పండి. ఆ కాలంలోనే జాతి మతం కోసం ఎవరికీ తోడుగా ఉండింది లేదు, అర్థం చేసుకోండి. మాకు తెలుసు, ఈ ఇంటికి కాపలా కాసేది ఆ కాసిం బాయ్ అని మాకు బాగా తెలుసు. మాత్రం అర్థం చేసుకోవడానికే మీకు జ్ఞానం ఉంది. నాకు సమస్య ఏర్పడి తట్టుకోలేనప్పుడు నాకు కూడా పుట్టిన శంకర్ అన్నయ్య విదేశం నుంచి ఫోన్ చేసి ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతారు. ఆ సమయంలో గుమ్మం బయట పడుకుని నాకు తోడుగా ఉన్నది కాసిం అన్నయ్యనే. మా అమ్మ కడుపులో పుట్టినవాడు మా అన్నయ్య. అనవసరమైన విషయాల్లోకి కాసింబాయిని ఎందుకు లాగుతున్నారు? కాసిం బాయ్ని ఇకపైన మేము ఇక్కడ ఉంటే మిమ్మల్ని ఖచ్చితంగా చేసి పారేస్తాం. ఏంట్రా, ఏం చేస్తారో నువ్వు? ఒక్క విషయాన్ని మాత్రం మీరిద్దరు గుర్తు పెట్టుకోవాలి. హిందువుల్ని చెడగొట్టడం కోసం మాత్రమే ఆ స్కూల్ అంటే, అలాంటి స్కూలే మాకొద్దు, అది ఉండదు కూడా. వదండ్రా, వెళ్దాం. వీళ్ళందరూ ఎందుకు ఇలా అయిపోయారు? వేరే పని లేదు కదా, అందుకే దీన్ని ఒక వ్యాపారంగా మార్చుకున్నారు. త్వరగా రా, త్వరగా త్వరగా రా. పాపిష్టాళ్ళు మా పిల్లల్ని అన్యాయంగా చంపేశారు. బోడీ తీసుకెళ్ళడానికి ఏర్పాట్లు చేశారు. అంతా అక్కడ సిద్ధంగా ఉంది సార్. సరే.
ఇలా చూడమ్మా, నీతో ప్రేమగా మాట్లాడాలని నాకు లేదే ఏంటి? ఆ అల్లా దయ వల్ల ఈ గొడవలన్నీ త్వరలోనే సాల్వ్ అవుతాయి. తర్వాత నేనే నిన్ను వెతుక్కుంటూ వస్తాను. వాళ్ళంతా నన్నే చూస్తున్నారు. పెట్టే బ్రదర్స్, ప్రతిరోజు వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి సముద్రంలో జీవించే అమాయకులు ఇక్కడున్నారు. మిస్టర్ రాజేష్ సార్, కొంతమంది ద్రోహులు, కొంతమంది వ్యాపారస్తులు కలిసి చేస్తున్న ట్రాజిడీ ఇది. అయితే మనం పోలీసులు ఈ దేశాన్ని, దేశ ప్రజల్ని కాపాడే బాధ్యత మనది అనుకుంటే ఏ ప్రాబ్లమూ రాదు. మనం ఎంతో బాధ్యతగా వ్యవహరించాలి. వీళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు. చిన్న నిప్పు రవ్వ చాలు అడవి మొత్తం దహించడానికి. అందువల్ల ఈ సమస్యకి పరిష్కారం దొరికే వరకు ఇదే మన ఇల్లు, ఇక్కడి ప్రజలే మన కుటుంబం. సార్, ఎవరైనా డ్యూటీ టైంలో ఎక్స్ట్రాలు చేశారా? నా సంగతి తెలుసు కదా. ఎస్ సార్. హలో, ఏంటి నువ్వు? ఏదో ఒకటి తినొచ్చు కదా, నీ పుట్టినరోజు కదా. మటనా? సూపర్. సలాం లేకుం బాయ్. హబీబు సైనోద్దీన్ ముజ్లియార్. నేను కాదు. నీ పేరేంటి? ఈయన పేరు సయ్యద్. నీ పేరేంటో చెప్పు. నా పేరు అలీ మాస్టర్. నేను చేసే పని అడగట్లా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని నేను అడిగిన దానికే సమాధానం చెప్పు. ఏ పేరు నీ పేరు? పేరు మాత్రం చెప్తే చాలు అని. అయితే చెప్పు. మహమ్మద్ అలీ మా. మహమ్మద్ అలీ? అదే మహమ్మద్ అలీ మా. ఏంటి? లేదు షేక్. చెప్పడానికి నాకే కష్టంగా ఉంది, వినడానికి మీరు సిద్ధమే. పర్వాలేదు, ఏమైందో చెప్పండి. ఇది కలెక్టర్ గారు ఆర్డర్. మసీదుకి సెర్చ్ వారెంట్. యా అల్లా, ఏమిటిదంతా? నీతిగా ఉండేవాడికి నిలబడే చోటు లేదనేది పూర్వం నుంచి వచ్చే నానుడే కదా. కొంతమంది మతోన్మాదులు పవిత్రమైన మసీదులో ఆయుధాలు దాచారని సమాచారం వస్తే మా డ్యూటీ మేము చెయ్యాలిగా. అల్లా ఉండే మసీదులో ఆయుధాలా? యా అల్లా, మీరు నన్ను క్షమించాలి. మీరు మీ పని చేయాలి కదా, మీ సందేహాన్ని తీర్చుకోమా. వాటన్నిటిని బండిలో పెట్టండి. ఇదంతా ఏమిటి? దిగులు పడకండి. అల్లాను నమ్ముకొని మంచి దారిలో నడిచే ఎవరికైనా కష్టంగా ఉండే విషయమే. ఏం చేస్తాం, కాలం అలా ఉంది. ఈ రోజు మీ ఇద్దరు డ్యూటీ ఇక్కడే. తప్పుకోరా. జరుగు జరుగు జరుగు. పోనీ. కాసింబాయ్, బాధపడి ప్రయోజనం లేదు. పైనున్న అల్లాకి జరిగేవన్నీ తెలుసు, ఆయన చూసుకుంటాడు. అయినా గాని మసీదు లోపల మనుషులు చంపే ఆయుధం, మనుషుల రక్తం. ఎంతమంది సహోదరులను నరికేశారు.
వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఏడ్చి కన్నీరు పెట్టినా ఆ ఏడుపు వినపడుతూనే ఉంది. ఇప్పుడు సముద్రం శాంతంగా ఉంది, కానీ నాకు భయంగా ఉంది. తుఫానుకి ముందు వచ్చే శాంతం ఇది. ఇంక పైన మనం నెమ్మదిగా ఉండలేమనుకుంటా. అల్లా, నేను నమాజ్కు వెళ్ళొస్తాను. అన్నీ తెలిసిన అల్లా, నీ బిడ్డలు తెలియక చేసిన తప్పుల్ని నువ్వు క్షమించు నాయనా. రేయ్ రండ్రా, ఇది వాడిలే కదా, తగలబెట్టండి రా. పోయి మన వాళ్ళని చంపిన ముస్లింలు ఒక్కడు ప్రాణాలతో ఉండకూడదు. మొత్తం అంతా కాల్చి బూడిద చేసేయండి రా, అడిచండి రా నిప్పుని. అయ్యో అయ్యో, పరిగెత్తండి, 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 అయ్యో 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 అయ్యో, కాలిపోతున్నాయి, పరిగెత్తండి, పరిగెత్తండి, పరిగె 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 పరిగె, అయ్యో అయ్యో అయ్యో, మంటలో నీళ్ళు తీసుకురండి, పరిగెత్తండి రా. తీసుకురారా, నీళ్ళు తీసుకురారా, పరిగెట్టరా పరిగెట్టరా. వెళ్ళండి రా, చూస్తారేంట్రా, నడండి, పదండి రా. దేవుడా, ఇలాగంతా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. అందరూ కలిసి నాశనం చేశారు. సముద్రం నుంచి ప్రతి ఒక్కరూ వెళ్ళిపోయారు. మన చెయ్యి దాటిపోయింది. దేన్నైనా నాశనం చేయటం సులభమే, ఇంకపైన దీన్ని బాగు చేయటం ఎవరి వల్ల వద్దనుకుంటున్నావు? నడి సముద్రంలో తెడ్డు మన చేతి నుంచి జారిపోయినట్లయిపోయిందే. నువ్వు బాధపడకమ్మా, ఏడవద్దు. ఇదే ఊరు తలరాత. చిన్న వయసు నుంచి సముద్రానికి వెళ్ళి కష్టపడి సంపాదించిందంతా పోగొట్టుకున్నారు. సరే, అది పోనీ అనుకుంటే, అదే మిమ్మల్ని తలుచుకుంటే మనసు చాలా బాధపడుతుంది. సాగిరా పెళ్లి కోసం ఈ నగలన్నీ దాచిపెట్టి ఉంచాను. ఇది మీ దగ్గర ఉంచండి. ఇంక పైన ఆ సమస్యలు తీరిపోతే తర్వాత నేనొచ్చి మీ దగ్గర ఇది తీసుకుంటాను. సరే, మేము బయలుదేరతాం. నువ్వు క్షేమంగా తిరిగి రావాలని నేను వేడుకుంటాను. గొడవ పడకుండా తినండి. గొడవ పడకుండా తినండి.
వయసులో ఒకటిగా ఆడుకున్న వాళ్లే నువ్వు సుభాసు, దగ్గర స్నేహితులు. అలా దగ్గరగా ఉన్నవాళ్ళు విడిపోతే బాధ ఎలాగుంటుందో అది నాకు తెలుసమ్మా. కానీ అక్కడ మీరిద్దరూ విడిపోయేటప్పుడు నేను చూసింది చిన్న వయసులో ఆడుకునే ఫ్రెండ్స్లా కాదమ్మా. ఏంటిది? నాకు భయంగా ఉందమ్మా. నాన్న, ఆ, మీరెప్పుడు చెప్తూ ఉంటారు కదా, మీ కూతురు ఒక విషయానికి ఆశపడిందంటే దాన్ని నెరవేర్చుతానని. నేనేమన్నా అడిగానంటే దాన్ని నెరవేర్చుతానన్నారు కదా. నాకు కావాలి, నాకు సుభాషే కావాలి నాన్న. జీవితకాలం తన నాతో పాటే ఉండాలి నాన్న. ఇండియా అనేది హిందుస్థాన్ అంటే హిందువుల దేశం అని అర్థం. అందువల్ల ఇండియా హిందువులకే సొంతం. ఇక మీదట వీళ్ళని రిఫ్యూజీ అనే పేరుతో కుటుంబ సమేతంగా ఇక్కడికొచ్చి ఉండనివ్వకూడదు. అదే నిజమే. పోలీసుల వెతుకులాట, గవర్నమెంట్ చెప్పే కబుర్లు అంతా ఒట్టిదే. అవన్నీ నమ్మి మనం మోసపో. ఎవ్వరు ఏం చేసినా సరే, ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా సరే, వాళ్ళెవరూ ఇక్కడ అడుగు పెట్టడానికి వీల్లేదు. రాకూడదు, ఉండకూడదు కాదండి, చెప్పాలని నా అభిప్రాయం. ఇది వాళ్ళ బ్రతికిన ఊరే కదా. నారాయణ, మేము నలుగురు మాట్లాడేటప్పుడు మధ్యలో రావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? కేసు సిబిఐకి అప్పచెప్పకపోతే మనం ఏం చేయాలి? మీరు చెప్పండి. అయ్యో, మనం కాదు, అంతా ఆయన తీసుకునే నిర్ణయం మీద ఉంది. చనిపోయిన వారి కుటుంబాలకి, గాయాలు పాలై నష్టపోయిన వారికి నష్టపరిహారంగా గవర్నమెంట్ ఇచ్చే ముష్టుందగా ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్లి గవర్నమెంట్ ముఖాన్ని కొడదాం. చాలా కరెక్ట్గా చెప్పారు. డబ్బులు ఇసిరేస్తే హిందువుల్ని డబ్బుతో కొనొచ్చని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళకి ఆ అవకాశాన్ని ఇవ్వకూడదు. సరే. అయ్యో, ఏ మీనాక్షి, జానకి, ఇంట్లో ఉన్న మగవాళ్ళందరినీ బయటికి రమ్మని చెప్పవే. పోలీసుల గుంపు మొత్తం ఇక్కడికి వచ్చింది. ఏం తప్పు చేశారో ఏంటో. అయ్యో, వద్దు, ఇక్కడికి ఎవరు రావద్దు. మిగిలిన వాళ్ళందరినీ చంపితేనే మీకు శాంతి కలుగుతుందంటే మీరు ఎవరు ఇక్కడికి రావక్కర్లేదు. నేనెవరిని మిమ్మల్ని చూడక్కర్లేదు. మా ఇంటి ముందర పెళ్లి పందిరి వేసి ఉంచాను, ఒక్కగానొక్క నా కొడుకు పెళ్లి కోసం. అదే మండపంలో నా కొడుకు అన్యాయంగా చావడం నేను చూశానే. నా వల్ల కుదరదు. మిమ్మల్ని మన్నించను. మీరంతా మట్టి కట్టుకోబోతారు. అయ్యో, దగ్గరికి రావద్దు. వాళ్ళు వెళ్ళని, ఎక్కడికైనా వెళ్ళని, కానీ ఇక్కడికి వద్దు. మా పిల్లల్ని కష్టపెట్టిన వాళ్ళని, మా మొగుల్ని చంపిన వాళ్ళని ఈ మట్టిలో స్థానం లేదు. రావక్కర్లేదు. మీ మనసుని, వేదన్ని మిగతా వాళ్ళకంటే ఎక్కువగా అర్థం చేసుకునేది పోలీసులే. శత్రువులుగా ఎప్పుడూ కొట్టుకుంటూ ఉండే మీరు మిత్రుడుగా మీ అందరికి తోడుగా ఉంటాం ఎప్పుడు. మీరే చూడండి సార్, ఈ పిల్లడికి తండ్రి లేడు. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు వస్తారు వెళ్ళిపోతారు. మీరు పెద్ద పోలీస్ అయి ఉండొచ్చు, దాంట్లో మాకేం ప్రయోజనం చెప్పండి. నిజమే చెల్లెమ్మా, ఒక్కొక్క పోరాటంలోనూ పోయిన ప్రాణాలన్నీ విలువైనవే. అలాంటి విషయాల్ని సమర్థించలేం. ప్రాణం కన్నా విలువైన ఏమీ లేవు. చంపే వాళ్ళకి, చంపబడ్డ వాళ్ళకి వాళ్ళ న్యాయాలు ఉండొచ్చు. మరి వీడికి మీరున్నారు, ప్రజలకు సేవ చేయడానికి మేమున్నాం. ఇక్కడ న్యాయం మాట్లాడలేం, వేదన అర్థం చేసుకోగలం. ఓర్పుగా ఉండండి. మేము ఓర్చుకోము, ఖచ్చితంగా మా వల్ల కాదు. ఇది గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం. పోరాటం చేసి బూడిద కాకుండా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కాపాడే మానవత్వం మాకు ఉంది. మీరందరూ కూడా ఐకమత్యంగా, స్నేహంగా ఉండండి.
అందుకని ఈ కుటుంబాన్ని తీసుకుని ఇక్కడికి వచ్చాం. మీ సహాయ సహకారం మాకు కావాలి. అందుకని పోలీసులు ఇక్కడికి రావాల్సిన లేదు. దేవుడే భరించలేడు. ఈ సముద్రం ఒడ్డుని చిందించిన రక్తం పోయిన ప్రాణాలు చాలవా? ఈ ఘోరాన్ని దేవుడు క్షమించడు. దేవుడికి మనుషుడికి మధ్యలో పోలీసులు రాకూడదు. ఏమి జరిగినా సరే ఆ భగవంతుడు పైనుంచి భూమికి వచ్చేదే లేదు. మనశ్శాంతి కోరుకునేవారు దేవుని వాక్యే చెప్తున్నారని అర్థం చేసుకోండి. అది జరగదు. వీళ్ళందరినీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. తీసుకెళ్ళలేదో ఇలాంటి చాలా ఆయుధాలకు మీరు సమాధానం చెప్పాల్సి. మమ్మల్ని చూసుకోమంటారా? వద్దు, సంధి కోసం మాత్రమే ఇంత దూరం మాట్లాడాం. ఇక్కడ హింస జరగడానికి కాదు. మేము తిరిగి వెళ్ళిపోతాం. వెళ్ళిపోవాలి, వెళ్ళి తీరాలి. క్షమించండి, మీరు వెళ్ళి బండిలో కూర్చోండి. చూసారా ఇక్కడ పరిస్థితి? ఇక్కడ మారాల్సింది ప్రభుత్వాలు కాదు, మనుషుల మనస్తత్వాలు మారాలి. ఆ మార్పు రానంత వరకు మన ప్రయత్నాలన్నీ వ్యర్థమే. ఈ రాజకీయ నాయకులు ఏవేవో మభ్యపెట్టి తప్పించుకుంటారు. చివరికి బాధపడేది మనమే. ఇవేమీ మనం మార్చలేము. వాళ్ళంత మొండిగా ఉన్నారంటే ఏం చేసైనా సరే మన మనుషులను అక్కడ తీసుకెళ్లి ఉంచి తీరాలి. నువ్వు చెప్పినంత ఈజీ పనేం కాదు అది. మన గవర్నమెంట్ తీసుకున్న అన్ని ప్రయత్నాలు అన్నీ విఫలమైనవి. ఎవరు చేస్తున్నారో ఏంటో ఎవ్వరికి తెలీదు. ఏదో పరిష్కారం చేద్దామంటే దానికి రావటం లేదు. అయితే ఎలా ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది? ప్రారంభించడానికి సులభంగా ఉండింది కదా. ఇప్పుడు సరిచేయలేకపోయామన్నమాట. ప్రేమ, కరుణ, శక్తి, దయ ఉండే అల్లా తను సృష్టించిన వారు ఒకరినొకరు చంపుకొని అఘాయిత్యం చేసేటప్పుడు ఈ లోకాన్ని ఒక యుద్ధభూమిగా చూడడం ఆయనకి ఎంత మాత్రం ఇష్టం లేదు. ఒక పూట గంజి కోసం ఒకే పడవలో ఇద్దరు వేటకెళ్ళి జీవించే వాళ్లే ఈ ఊరు వాడు. ఆ రోజు ఈ స్థలంలో గుడి, మసీదు కూడా ఉండింది. అమాయకుల మనసులో మతం, నమ్మకం కూడా ఉండింది. ఆ రోజు సముద్రంలో ఒకటే పోరాడిన మనుషులు ఈ రోజు ఈ సముద్రం ఒడ్డున ఒకరిని ఒకరు నరుక్కుని చస్తున్నారు, చంపడానికి పరిగెత్తున్నారు. ఈ రోజు ఒకటిగా చేరి ఒకే పడవలో పోగలరా? ఇక్కడున్న హిందూ ముస్లిం సోదరులు పోగలరా? చెప్పండి. వీలు కాకుండా చేశారు కదా ఎవరు? కొంతమంది రాజకీయవేత్తలు, ధనవంతులు, వాళ్ళిద్దరు పక్క ఉండే రౌడీలు, అండర్ వరల్డ్లో ఉండేవారు. నా అబ్బుల ఆర్మీ శరణాలయం అనే బోర్డు పెట్టుకొని ఆ బోర్డు కింద బ్రతికే వేల సంఖ్యలో అమాయక ప్రజలు, స్త్రీలు, పిల్లలు, వృద్ధులు, రోగులు ఆ కష్టాలు అనుభవించేవాడికే తెలుస్తుంది. అనుభవించేవాడికి వెనక వేదన. ఉన్న ఇల్లు వాకిళ్ళు పోగొట్టుకొని తాను పుట్టిన స్థలానికే మనుషులు శరణార్థులుగా వచ్చారు. దానికి కారణం ఎవరైనా సరే, ఏ పోలీసులు వచ్చినా సరే, ఏ సిబిఐ విచారించినా సరే అల్లా శిక్షించకుండా ఎవరిని వదలడు. అల్లా న్యాయస్థానంలో పాపుల కోసం ఆ కేసును వాదించి కాపాడడానికి ఏ వకీలు లేరయ్యా. సకల జీవులను కాచి కాపాడే అల్లా ఇంటికి పోలీస్ కాపురానా? ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చారు కదా. ఆ రోజు నుండి ప్రార్థన కూడా జరగకుండా మూసి ఉంచారు కదా. నీతిపరుడైన అల్లా అందరినీ క్షమించాలి. అన్నీ తెలిసిన అల్లా తప్పు చేసిన వాడిని శిక్షిస్తాడు. ఇంకా శరణార్థ శిబిరాల్లో ఉండి కష్టపడాల్సిన అవసరం ఉందా? ఇక్కడే ఉండొచ్చు. ఇక్కడ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మజీద్ దాదాపు 40 మందిని ఒకటిగా చేసే మసీదుకు జిన్నాగా ఉన్నాను నేను. అలాగైతే అల్లా ముందు మనసుప్పి మాట్లాడేవాడి దగ్గర నిలబడేవాడని అర్థం. అలాంటి నేను వాళ్ళ కష్టానికి సహకరించి తోడుగా నిలబడాలి. అది అల్లా నాకు ఇచ్చిన బాధ్యత. అస్సలాము అలైకుం. చూసావా సుభాష్, మన ఇద్దరిని
ఆ దేవుడు విడదీశాడు. ఎవరో చేసిన తప్పుకి శిక్ష మనం అనుభవించాలా? అలా కావటం లేదు, అస్సలు కావటం లేదు. ఏమైనా తప్పుగా జరిగిందంటే నేను చచ్చిపోతాను సుభాష్. అలా అయితే మన ఇద్దరం ఇప్పుడే కలిసి చనిపోదాం. మావయ్య, మావయ్య వద్దు మావయ్య, మావయ్య నా మాట వినండి మావయ్య, కొట్టదు మావయ్య, 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 మావయ్య. ఎక్కడికన్నా వెళ్ళిపోండి, నేను చూడదలుచుకోలేదు. లేదు మావయ్య, మేము ఎక్కడికి వెళ్ళాం. బాబు వద్దు. మీ చేతులతో పెంచిన బిడ్డను మావయ్య నేను. వెనక నేను ప్రేమించిన మీ కూతురు. మేము ఇంకా ఏం చిన్న పిల్లలం కాదు మావయ్య, అర్థం చేసుకోండి. కాశీ మావయ్య, మీరే కదా చిన్నప్పుడు నన్ను మామయ్య అని పిలవమని చెప్పారు. మామ కూతురు నాకు వరుస అవుతుంది కదా, నాకు ఇచ్చేయండి. నాకు వరుసైన దాన్ని నాకు ఇచ్చేయచ్చు కదా. నేను మంచి చెడులు చెప్పుకోవడానికి నాకు మీరేగా మామయ్య ఉన్నారు. ఏదో ఒకరోజు చెప్పకుండా ఉంటాం. అందువల్ల మా ఇద్దరికి మీరు పెళ్లి చేయండి మావయ్య. మాకంటే ఎవరు లేకపోతే మేము సముద్రానికి చెప్పుకుంటాం. సముద్రంలోకి ఒక్కో అడుగు వేస్తూ చెప్తాం. తర్వాత మీకే తెలుస్తుంది, మా శవాలు దొరుకుతాయి. ఏమన్నా? నువ్వు అన్నిటినీ తొందరగా చెప్పేశావయ్యా. ఇదేంటి మామూలు విషయమా? ఏడవకు బాబు, నువ్వు కనుక బాధపడి ఏడిస్తే ఈ అమ్మ తట్టుకోలేదు. దేవుడా, దేవుడు ఇష్టపడే కదా మా ఇద్దరిని కలిపాడు. ఇక ఇద్దరు రెండు చోట్ల ఉండడం ఆ దేవుడికే ఇష్టం లేదమ్మా. మీరు చెప్పారంటే మామయ్య వింటారు. ఖచ్చితంగా సైరన్ నాకు ఇచ్చేస్తారు. నాకు తను కావాలి, నాకు తను కావాలమ్మా. ఎవరైనా ఉన్నారని చూడు. త్వరగా రండిరా. ఎవరైనా ఉన్నారని చూడు. ఎవరు? ఇంటికి కాపలాగా ఉన్న నేను ఒక దొంగలాగా రావాల్సి వచ్చింది కదా. వచ్చేసారా అన్నయ్య? మిమ్మల్ని చూసింది నాకు సంతోషంగా ఉంది. నన్ను క్షమించమ్మా. ఏంటన్నయ్యా? మన పెద్దవాళ్ళందరూ ఆస్తులకి అంతస్తులకి విలువ ఇచ్చిందే లేదు. అప్పట్లో ఇక్కడ పనిచేసే మా నాన్నగారు చెప్తేనే నాకు అది అర్థమైంది. వాళ్ళకి దేశీయ ప్రస్థానం, కాంగ్రెస్ దీనికే ముఖ్యత్వం ఇచ్చేవాళ్ళు. నీకు తెలుసు కదా, మీ అమ్మగారు, ఆమె నాకు తల్లి కాకపోయినా తల్లిలా చూసింది. నాకు అన్నం అది తినిపించేవాళ్ళు. ఆమె పెట్టిన తిండి వల్లనే ఆ శక్తితో నేను సముద్రానికి వెళ్ళొచ్చేవాడిని.
ఈ ఇంటి ఉప్పు కారం తిన్నవాణ్ణమ్మా నేను. అన్నయ్య ఇప్పుడు మీరెందుకు ఇలా చెప్తున్నారు? రాబోయే కాలంలో మీ అబ్బాయి ఇంగ్లాండ్కి వెళ్ళి పెద్దవాడు అవ్వాల్సిన వాడమ్మా మీ వాడు. అటువంటి వాణ్ణి మా అమ్మాయి అర్థం చేసుకోకుండా ఆ పిల్ల పెద్ద మనసుతో నన్ను నా పిల్లని మన్నించమ్మా. ఇప్పుడు మీరు చెప్పారు కదా ఈ కుటుంబ గౌరవం గురించి. మీ చెల్లెలిగా నేను మీతో ఒకటి అడుగుతాను. సుభాష్ సాహిరాను ప్రేమిస్తున్నాడు, సాహిరా సుభాష్ని ప్రేమిస్తోంది. వీళ్ళని కలపాలని ఆ దేవుడు అనుకున్నప్పుడు వాళ్ళని విడతీయడానికి అసలు మనం ఎవరన్నయ్యా? ఏంటమ్మా అంటున్నావు నువ్వు? ఇందులో తప్పే ఉంది. నాకు వాళ్ళ సంతోషమే ముఖ్యం. అది తప్ప నాకు జాతి లేదు, మతం లేదు. అమ్మా అంత తప్పుగా ఆలోచించకమ్మా. మనుషుల మనసంతా పాడైపోయిందమ్మా. అది వాళ్ళని నాశనం చేసే నిప్పమ్మా. ఏవైనా చేయని, అన్నిటినీ కాల్చి బూడిద చేయని, కానీ ఎప్పుడైనా ఆ మంట ఆరిపోయేటప్పుడు చిన్నప్పుడు మనం కలిసిమెలిసి సంతోషంగా తిరిగినట్లుగా మన పిల్లలు సంతోషంగా ఉంటారు. జరుగుతుంది. నేను చెప్పాను కదా, మా అమ్మ కడుపులో పుట్టకపోయినా మీరు నా అన్నయ్య అని. అలాంటి అన్నయ్య దగ్గర నా కొడుకు కోసం మీ కూతుర్ని అడుగుతున్నాను. ఆ సముద్రం సాక్షిగా మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయండి. చేస్తారా అన్నయ్య? హే అల్లా, అది నా కూతురు సాహిరా బేగాన్ని నేను నీకు వివాహం చేస్తాను. నేను మనసారా అంగీకరిస్తున్నాను. ఇదిగో తాళి. ఈశ్వరా, పిల్ల నిన్ను కలవడానికి ఒకరు వచ్చారమ్మా. నన్ను కలవడానికి? నిన్నే రా. ఎక్కడా? మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళు మీ వెనకే ఉన్నారు. హే నువ్వా, ఇలా రా. దొంగ రాస్కెల్. నేను నిన్ను చూడ్డానికి ఇక్కడికి వచ్చే విషయం మా అమ్మకు కూడా తెలియదు. భరత్ అనే ఇచ్చిన ధైర్యంతోనే వచ్చాను. సుభాష్, ఇంకా ఎన్ని రోజులకి మనం ఇలా దొంగతనంగా కలవాలి? వెయిట్ చేద్దాం. ఆ బాధను తట్టుకోవాలి. అప్పుడే తర్వాత దక్కే లైఫ్ చాలా బాగుంటుంది. అది ఈ స్వీట్ కన్నా తీయగా ఉంటుంది. సుభాష్, నువ్వు జీవించాల్సిన మంచి జీవితాన్ని నేను చెడగొట్టానా? చూడు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకో. మనసును గాయపరిచే సమయం కాదది. రాజకుమారుడు రాజకుమారి తెలుసు కదా, ఎదుగుతున్నారు. నీ కడుపు లోపల సంతోషంగా ఉండాలి. వాళ్ళు ఎప్పటికీ సంతోషంగానే ఉండాలి. ఇటువంటి సమస్య రాకుండా చాలా చూసుకో. బాగుంది. ఓహో, ఇదేనా జరిగే కదా? భలే ఉంది కదా. ముస్లిం బాయ్ అయినటువంటి కాసిం బాయ్ తన కూతురు షాహిరాని ఒక హిందీ యువకుడికిచ్చి పెళ్లి చేశారు, నిజమేనా? నేను నా కూతురికి పెళ్లి చేసి పెట్టింది చిన్న వయసు నుంచి తనకు పరిచయం ఉన్నా తన మనసుకు నచ్చిన వాడిని నేను పెళ్లి చేసి పెట్టాను. అరే, మీ అమ్మాయి మొగుడి క్యారెక్టర్ గురించి మేము మాట్లాడటం లేదు. ఇలాంటి పని చేయడానికి మీకు ధైర్యం ఎలా వచ్చింది? అది వాళ్ళు ఒకరికొకరు ప్రేమించుకున్నారు. అయితే మరి షాదీకి అదొకటే ముఖ్యమా? ఇస్లాం చట్టాలను మీరితే కాసింబాయికి క్షమాపణ ఉండదు, తెలుసు కదా. రోజుకి 5 సార్లు అల్లాని ప్రార్థించేవాణ్ణి. సాధారణమైన తప్పుల గురించి నాకు అస్సలు తెలీదు.
నా కూతురు సముద్రంలో పడి చచ్చిపోతానన్నప్పుడు అది ప్రాణాలతో బతికుండాలని ఆశపడి నేను ఒక తండ్రిగా ఆ పెళ్లి చేశాను. పిల్లలు చేసే తప్పుని సరిదిద్దటమే తండ్రి బాధ్యత. ఒకరిని ఒకరు ప్రేమించటం తప్పని నేను ఎక్కడా చదవలేదు. నాకు తెలియకుండా నేను అడుగుతున్నాను, అది తప్ప? అవును, తప్పే. ఇక మీ అమ్మాయితో తెగదింపులు చేసుకోండి. మీరు మన కమిటీకి క్షమాపణ చెప్పి మీరు తప్పు ఒప్పుకోవాల్సిందే. ఒప్పుకుంటాను. నేను చేసిన తప్పుని నేను ఒప్పుకుంటాను. దానికి మీరు నాకు ఏ శిక్ష వేసినా అనుభవిస్తాను, సరేనా? అయితే ఒక విషయం, మరెందుకు పెద్ద చేస్తున్నారు? ఇంకా బంధాన్ని విడదీయటానికి ఆ అల్లా ఒక్కడికే సాధ్యం. ఆ మహిమలు గల్ల అల్లా ఇది చేస్తారని నాకు అనిపించట్లేదు. కాసింబాయ్, నా కూతురు గర్భిణీగా ఉంది. ఛే, ఇంక పైన తనని దేవుడా. దేవుడికి అంతా తెలుసంటే నేను నా కొడుకు చేసింది తప్పా కాదా అన్నది ఆ దేవుడికి బాగానే తెలుసు. ఏ దేవుడి గురించి మాట్లాడుతున్నారో? మీరేమైనా అనుకోండి, మీరు చెప్పే దేవుడి గురించి నేనేం మాట్లాడలేదు. శ్రీదేవి గారు, మన వాళ్ళని చంపిన రక్తం తడి కూడా ఇంకా ఆరలేదు. అది తెలుసా మీకు? ఇంత ఘోరం జరిగాక ఆ ముస్లిం మామయ్య మీ కోడలనుకుంటున్నారా? కాసింబాయ్ ఎవరిని నరికి చంపలేదు. మీరు వాళ్ళని వెనకేసుకుని రావాల్సిన అవసరం ఏమీ లేదు. నాకు ఆయన గురించి బాగా తెలుసు. సిగ్గులేదు? దీనివల్ల మీ కుటుంబానికే ప్రమాదం. ఈ ఊర్లో ఉన్న హిందువులు మీకు వ్యతిరేకంగానే ఉన్నారు. ఎదిరించని ఊళ్ళో ఉండే వాళ్ళ అందరినీ చంపి వాళ్ళ రక్తం మీద నిల్చొని పోరాడిని. నన్ను నా కొడుకుని అలా అనుకోకండి. చెప్తే విన్నారులే, ఏదైనా జరిగితే గానీ తెలీదు. రండి. భగవంతుడా, ఈ అమ్మాయిని తీసుకొని ఎక్కడికి వెళ్ళాలో తెలియడం లేదే. కాసింబాయ్, ఇలా చూడు. మన ఇస్లాం సమూహానికి కొన్ని సాంప్రదాయాలున్నాయి. వాటిని అనుసరించి తప్పు చేసిన వాడు శిక్షణ అనుభవించాలి. అనుభవించని, తను అనుభవించని. ఓదాచి పంపిన మనసు రావడం లేదు. నిన్ను ఆపలేకపోతున్నాను. ఈ ముసలి కాలంలో నేనేం చేయాలో నాకు అర్థం కావడం లేదు. తెలియకపోయినా స్కూల్ కమిటీకి తెలుసు. నిర్ణయం తీసుకున్నాం కదా, ఇంకేంటి? మీరు నిర్ణయించుకుంటే సరిపోతుందా? ఇక్కడ అనుభవించేది ఈ అమాయకులే కదా. నా కోసం మీరు ఒక్కసారి మాట్లాడి చూడొచ్చు కదా. ఈ స్థలం వదిలేసి మేము ఎక్కడికి వెళ్ళాలి? మనం ఏడవటానికి, మన బాధ చెప్పుకోవటానికి మనకని ఎవరూ లేరమ్మా, పుట్టించిన మన దేవుడు తప్పితే. ఇక్కడ జరిగేవన్నీ ఆ దేవుడికి తెలుసు కదా. మనలాంటి మనుషులకి ఇది తెలియకుండా ఉండొచ్చు. ఏడవకండమ్మా. రామ్మా. ఇంక పైన నా కుటుంబం వలన ఒక్క బొట్టు రక్తం కూడా చిందకూడదు. కడుపుతో ఉన్న పిల్లని మీరందరూ కలిసి ఎక్కడికి తరవాలనుకుంటున్నారు? ఈ మనుషులందరికీ దేవుడి మీద భయమే లేదా? సర్వలోక రక్షకుడైన అల్లా పరిశుద్ధమైన ఆ ఖురాన్లో చెప్పారు, నేను ఈ భూమిని విశాలంగా పుట్టించాను అని. ఆ దారిలో నడవండి. ఒకవేళ నా కాళ్ళలో ఓపిక పోయినా ఓపిక చేసుకొని నేను నడుస్తూనే ఉంటాను, బయలుదేరతాను. అస్సలాము అలైకుం.
రా. వాలేకుం అస్సలాం. మా తప్పులన్నీ మన్నించి అందరినీ కాచి కాపాడు అల్లా. దీపం దీపం దీపం. రండి, లోపలికి రండి. కాసింబాయి కుటుంబానికి సంబంధించిన ఇల్లే ఇది, మీ ఇల్లే. రండి. రామ్మా. అందరూ వచ్చారు కదా, రండి లోపలికి రండి. ఇది పెద్ద కూతురు ఇందిరా, ఇందు అని పిలుస్తారు. ఇది దానికన్నా పెద్దది సింధు. చిందు అని పిలవకండి. మా అమ్మాయి పెళ్లి గురించి ఏమైనా? అవును వదినా, అదేంటో తెలియదు కానీ మా చెల్లెళ్ళకి నా పైన కొంచెం కూడా ప్రేమ లేదు. బాబు ఇలా చెప్తున్నావు? అలాగమ్మా. వీడు ఊరికనే చెప్తున్నాడండి. కావాలంటే మీరే అడగండి. నేను పెళ్లి చేయకుండా ఒక్క అడుగు కూడా వెయ్యమని తిష్ట వేసుకుని ఇక్కడే కూర్చున్నారు. ఎవరికైనా ప్రేమలకివ్వండి, ఐ లవ్ యూ అని చెప్పండి. ఆ తర్వాత ఒక రోజు గోపితో వెళ్ళిపోతున్నాను అని చెప్పండి. అమ్మా అన్నయ్య క్షమించండి అని ఒక లెటర్ పెట్టేసి ముగ్గురు జెండా ఎత్తేచ్చుగా. అలా చెయ్యరే. అందుకని రాత్రికి రాత్రి ఇంట్లో ఉన్న డబ్బులు నగలు దొబ్బుకుని వెళ్ళిపోకండి. అదంతా అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అన్నయ్య. అయ్యో, అతనికి జెండర్ నాలెడ్జ్ తక్కువ, మీరే అర్థం చేసుకోండి. ఏయ్ ఆపు. మేము ప్రేమిస్తే తిన్నులాగా ఇలా పారిపోయి వచ్చే వాళ్ళం కాదు. బోల్డ్ గా అనౌన్స్మెంట్ చేసి మేం ప్రేమిస్తున్నాము, పెళ్లి చేయండి, జాతి మతం ముఖ్యం కాదని చెప్తాము. అలాగే కదా సాకిరా? ఏమైంది కాసింబాయ్? ఈ ఇంట్లో సంతోషము, ఆటలు, సమాధానం అన్నీ ఉన్నాయి. నేను మా కుటుంబం వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకేమన్నా అవమానం అయితే? ఈ ఇంట్లో ఉన్న సంతోషం, ఆనందవంతం మీరు అప్పట్లో మా కుటుంబానికి పెట్టిన భిక్ష. మరి ఈ సంతోషాన్ని మీరు కూడా పాలు పంచుకోవాలి కదా. ఇదిగో ఈ గేటు దాటి ఎవ్వరూ ఇక్కడికి రారు. భయపడకండి, రండి. అమ్మా 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 రాలేదా? నేను నా స్నేహితుడిని చూడాలి. వచ్చేస్తారు, కబురు పంపించాం. హుసేన్ చెప్తున్నారు కదా ఇంటికి రాకూడదని. వేరే జాతి, వేరే మతం, వేరే మతం. ఎక్కడికి వెళ్తున్నారు? అది మా ఫ్రెండ్ని చూడడానికి వెళ్తున్నాను. ఆయన ఇప్పుడు చావు బతుకుల మధ్య ఉన్నారు. ఇప్పుడు వెళ్ళారంటే ఏదో ఒకటి వాగుతూనే ఉంటాడు. అలాగా విడదీసి మాట్లాడకండి. వాడు నన్ను చూడాలనుకున్నాడు, నేను వాడిని చూడాలి. మనసు బాగలేక ఏ విషయం గురించి పడిచుకోకుండా ఇక్కడికి వచ్చాను. మా మనసు కష్టపడగా చెప్తున్నాం, ఎవరిని చూడక్కర్లేదని. తమ్ముళ్ళారా, హుసేన్ చెప్పింది అన్నారు కదా ఎందుకు నీకు రాకూడదని. వాడితో వెళ్ళి నేను వచ్చానని చెప్పండి. నా కళ్ళతో చూసి మనసారా వాడిని నేను దేవుడి కోసం ప్రార్థిస్తాను. శివ శివ. ఒక హిందువు ముస్లింని కలవడానికి రాలేదు. చిన్న వయసు నుంచి ఆడుతూ పాడుతూ తిరుగుతున్న తన బాల స్నేహితుడిని రామ్ చూడ్డానికి వచ్చాడు. నేనే తీసుకొచ్చాను. ఎంత పెద్ద నేరస్తుడైనా ఊరేసే ముందు ఒక విషయం అడుగుతారు, చివరిగా ఒక మాట అడుగుతారు, మీ ఆఖరి కోరిక ఏంటని. దయచేసి ఆయన ఆఖరి కోరిక నెరవేర్చండి. బషీరు ఇంతకాలంగా మిలిటరీ డ్రెస్ వేసుకుని ఎప్పుడు ఎవడో ఏ దేశం నుంచి బాంబు వేస్తాడో అని చలిలో వణుకుతూ ఈ భరతుడు చేతిలో తుపాకీతో కాపలా కాసింది ఒక హిందువుగా కాదు, ఒక ఇండియన్ గా. ఒక్కొక్క భారతీయుడు ఇంట్లో ప్రశాంతంగా ఉంటున్నాడంటే దానికి కారణం బోర్డర్లో నిద్రాహారాలు మానేసి కాపలా కాస్తున్నా ఈ ఇండియన్ భరతుడు వల్లే. మన దేశం ఇలా అయిపోయిందయ్యా, మన భారతదేశం. ఇలా చూడండి, ఎవరో చేసిన తప్పుకి ఆయన దయచేసి దండించకండి. ఈయనకి ఇవ్వద్దు, మనం అనుభవించొద్దు. తమ్ముడు వరద, రామయ్య వచ్చినాడు ఆయన తెలిస్తే ఆయన చాలా సంతోషపడతాడు. అరే అల్లా, ఏం కాదురా. శివ శివ. అల్లా, నాకు సంతోషంగా ఉంది. నా మిత్రుడు నా కోసం వచ్చాడు.
నాకు అదే చాలు. అందరూ అంటున్నారు నువ్వు చూడ్డానికి రావటం కుదరదని. నేను చూడలేను అనుకున్నాను. అవేం జరగవురా, నువ్వు బాధపడకు. మనం ఒకరినొకరు చూసుకోకూడదా ఏంటి? నేను హిందూని, నువ్వు ముస్లిం, తెలుసు కదరా నీకు. మనం ఒకరినొకరిని కలుసుకోకూడదా ఏంటి? నేను వెళ్ళాలి, వెళ్ళి తీరాలి. నేను వెళ్ళిన మట్టిలోనే చావాలి. నన్ను తీసుకెళ్ళు రామా. రామా, నన్ను తీసుకెళ్తావు కదూ? నన్ను తీసుకెళ్తావా రాము? వరదా, తీసుకుని వెళ్దాంరా. రామన్నయ్య, అదేంటంటే వాడే పెద్దగా ఏం అడగలేదుగా, వాడు అడిగింది చేస్తాం. లేపు మనం వాడిని తీసుకుని వెళ్దాం. ఏయ్, అలా చూడరా. నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళి మన మనుషులను తీసుకొచ్చే. ఇలా చూడు, నువ్వు మిలిటరీ వాడివని మాకు బాగా తెలుసు. ఊర్లో గొడవలు జరిగేలాగా నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేయడం ఏం బాలేదు. ఎక్కడి నుంచి వచ్చారో తిరిగి అక్కడికే వెళ్ళండి. ఇటు పక్క ఎవరిని తీసుకురాకు. మేము ప్రాణాలతో ఉన్నంత వరకు ఎవ్వడు లోపలికి రాలేడు. ఈ గడ్డ మీదే కదయ్యా ఈయన పుట్టి పెరిగింది. ఈయనకి జీవితంలో వేరే ఆశలేమీ లేవు. ఈ గడ్డ పైన తన చివరి ఊపిరి వదలాలనుకుంటున్నాడు. దానికి కూడా వదలరా? అనుమతించాం. ఇక్కడ ఎవరు బ్రతకాల్సిన అవసరం లేదు, చావాల్సిన అవసరం కూడా లేదు. అలా వదలరా, ఆయన్ని వదలు. ఎందుకు ఇలా చేస్తున్నా? వదలు. మా నాన్న మరణం ఈ ఊర్లో ఉన్న హిందువుల కోసం చేసిన త్యాగం. నేను ఒక కొడుకుగా మాట్లాడట్లేదు, హిందూ అని ఒక బాధ్యతతో మాట్లాడుతున్నాను. నేను ఎదిరిస్తున్నాను. మనం మళ్ళీ వీళ్ళ చేతుల్లో చావడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఇది ఒక ధర్మ యుద్ధం. ఇక్కడెప్పుడు హిందువుల రాజ్యమే ఉండాలి. అస్సలాము అలైకుం రహమతుల్లా. ఆమెన్.
ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రార్థిస్తే చాలదు, తిండి పైన కూడా ధ్యాస ఉండాలి. అర్థమైందా? ఈ అమ్మాయిని 2 మతాల వారు వెతుకుతున్నారంట. కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండమని భరదన్ నాకు చెప్పాడు. బాగా ఆలోచించే మా వారు సరే అని చెప్పారు. రామ్మా. నాజర్ గారు, నేను చెప్పిన చోట బోట్ రెడీగా ఉంటుంది. మీరు వెంటనే బయలుదేరండి. అప్పుడు తనను పిలిపించి మీరు కాశీబాయి వెళ్తే సరిపోతుందా? నేను ఇక్కడ ఉంటేనే కదా మంచిది. నన్ను శశిని వెళ్ళి చూడమంటారా? అయితే మేము ఒక ముగ్గురు అటువైపు వెళ్ళిపోతాం. సరే, అలాగే కానివ్వండి. కానీ అందరూ జాగ్రత్త. నేను అక్కడ రాగానే టార్చ్ లైట్ 3 సార్లు ఆన్ చేసి ఆఫ్ చేయండి. అది చూసి మేము దగ్గరికి వస్తాం. బయలుదేరండి. కాసిమన్నయ్య, మనం ఇది నిప్పంటుకున్న నావలాగా మనం దూకేది సముద్రంలోకి. ఈదితేనే ఒడ్డుకు చేరగలం. ఇదే మన దౌర్భాగ్యం ప్రజల్లారా, మన దేశ పరిస్థితి. కాసిమన్నయ్య, ఒక నిమిషం. రండి, అతను మనవడే. హరీష్, శశి ఏడ్రా? మనుషులందరూ భద్రంగా నా కస్టడీలోనే ఉన్నారు. ఇదిగో తీసుకో. తర్వాత వచ్చిన దానిని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళండి. మేము ఒప్పుకో. వెళ్ళమన్నప్పుడు మీరు వెళ్ళాలి, లేకపోతే జరిగేదే వేరే. తెలుసా మీకు? మజిద్ బాయ్, వీళ్ళు మన పిల్లలే కదా, ఎక్కడికైనా వెళ్ళి సంతోషంగా ఉండాలి. ఎక్కడికైనా వెళ్ళి ఏదో విధంగా బతకడానికి అనుమతించము. ఎందుకంటే తను ఒక ముస్లిం అమ్మాయి. ఇన్ని సంవత్సరాలుగా నేను ఎవరికి ద్రోహం చేసిందే లేదు. ఇప్పుడు అప్పుడు కూడా నేను ఆ దేవుణ్ణి ప్రార్థించుకుంటూనే అన్ని బాధల్ని ఆయనకే చెప్పుకొని బతుకుతున్నా సాధారణమైన వాణ్ణి నేను. నా కూతురి కోసం మీ కాళ్ల మీద పడటానికి సిద్ధంగా ఉన్నాను. గౌరవ మర్యాదలతో బ్రతికే వాళ్ళే ఈ సముద్ర తీరంలో బతికే ముస్లింస్. ఒక హిందూ అబ్బాయికి మీ అమ్మాయినిచ్చి అల్లాకి ద్రోహం చేసి మీరెవరూ బ్రతకాల్సిన అవసరం లేదు. దానికి మేము ఎవరూ అంగీకరించాం. మజిద్ బాయ్, ఉస్మాన్ బాయ్, మేము కూడా మీ పిల్లలు లాంటి వాళ్ళమే కదా. మా ఇద్దరిని
ఎక్కడికైనా వెళ్ళనివ్వండి, మేమిద్దరం సంతోషంగా ఉంటాం. మమ్మల్ని ఆపకండి, దయచేసి మమ్మల్ని ఆపకండి. కుదరదు. మా ఇంటి ఆడపిల్లని తీసుకుని నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. అన్నయ్య, నేను ఇప్పటి వరకు మిమ్మల్ని ఏమీ అడగలేదు. గర్భవతి అయిన నీ చెల్లెల్ని కాలుతో తంతున్నా నువ్వు కన్నవా? అది చెప్పడానికి నువ్వెవర్రా? ఏయ్ బషీర్, తప్పు చేస్తున్నావు. దీన్ని ఇక్కడితోనే ఆపేద్దాం. బషీర్ అన్నయ్య, వాళ్ళని పడవెక్కించండి. రా. రఘు, వద్దు, నేను చెప్పేది విను. ఇంతకు ముందు కాలంలో మనల్ని పుట్టించిన ఆ దేవుడు ఇబ్రహీం నబీతో సొంత కొడుకుని ఇస్మాయిల్ మెడ కోసి రక్తబలి ఇవ్వమన్నాడు ఆయన. కానీ ఇబ్రహీం నబీకి అది అక్కర్లేదు. ఆ జ్ఞాపకంతోనే మనం ఇప్పుడు కూడా హజీద్కి వెళుతున్నాం. నేను ఇంతవరకు హజీద్ వెళ్ళింది లేదు. మీ నాన్న ఇంతవరకు హజీద్ చేసింది లేదు. అన్నయ్య, అన్నయ్య, కాశీం అన్నయ్య. అల్లా అల్లా. ఈ సముద్ర అలల సవ్వడిని పాటగా వినేవాళ్ళం, కానీ ఇప్పుడు వింటుంది విషాద గాథని. ఆగవు, ఈ సముద్రపు అలలు ఎప్పటికీ ఆగవు. ఈ మనుషుల మనసులో ఉన్న మురికిని కడిగే వరకు ఈ సముద్రపు అలలు ఎప్పటికీ ఆగవురా.